ఈ ఎన్నిక ఒక చారిత్రక అవసరం. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గడచిన 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన చూసినా, గడచిన 70 సంవత్సరాల బీజేపీ ఆర్ఎస్ఎస్ చరిత్ర చూసినా కూడా ఈ ఎన్నికల్లో కనుక పొరపాటున బీజేపీ అధికారానికి వచ్చే పరిస్థితి వస్తే ఈ దేశంలో ఆనాడు 75 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం రచించిండ్రో లౌకిక దేశం, రిజర్వేషన్స్ అంటే బడుగు బలహీన వర్గాల వాళ్లకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రిజర్వేషన్ కారణంగా ఈ మాత్రం వాళ్ళు కొంత తలెత్తుకుని బతకగలుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున పొరపాటున బీజేపీకి అవకాశం వస్తే ఈ రిజర్వేషన్లు రద్దు చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. స్పష్టంగా కనపడతా ఉంది గత చరిత్ర చూసినా, మాటలు చూసినా. అదే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ప్రకటించలేదు, కుల గణన చేస్తూ యావత్ భారతదేశంలో ఈ యొక్క సర్వే చేసి ఏ కులస్తులు, ఏ వర్గాలు, అట్టడున్నటువంటి వాళ్ళు ఏ శాతం ఉన్నారో జనాభాలో అదే నిష్పత్తిలో టోటల్గా రిజర్వేషన్లు పెంచేటువంటి కార్యక్రమం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సన్నద్ధమైంది. ఏదైతే 50% సీలింగ్ ఉందో ఈనాడు, ఆ సీలింగ్ని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మాకున్నటువంటి సర్వేలు కావచ్చు, అంచనాలు కావచ్చు, టోటల్గా ఉత్తర భారతదేశంలో ఈనాడు మోడీ గ్రాఫ్, బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అందుకే దక్షిణాది పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎందుకంటే 10 సంవత్సరాల చదివినాక ఈరోజు ఈనాటికి కూడా ఎక్కడ కూడా గ్రామాలలో బడుగు బలహీన వర్గాలు, దళితుల యొక్క జీవితంలో మార్పు రాలే, ఆదాయం పెరగలే, విద్యా అవకాశాలు పెరగలే, క్వాలిటీ ఎడ్యుకేషన్ రాలే, కార్పొరేట్లకు లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలు, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలు అవుతూ ఉన్నారు. అట్లాగే ఈనాటికి కూడా మరి 10 సంవత్సరాలు గొప్పగా చెప్పుకునేటువంటి మోడీ గారి పరిపాలన తర్వాత కూడా ఈనాడు రోగం పోస్తే కూడా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అందులో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇలా అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు రాలే. అంటే ఏ ఒక్క విషయంలో కూడా ఆనాడు జన్ ధన్ యోజన కింద ఒక్కొక్కరికి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నారు. 10 సంవత్సరాలు దాన్ని ఊసే లేదు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఈనాడు స్పష్టంగా అర్థమైంది. దానికి తోడు ఈ యొక్క లౌకిక దేశం, ఇందులో ఈనాడు కులాల పరంగా, మతాల పరంగా విద్వేషాలు సృష్టించి ఈ 70 సంవత్సరాలు భారతదేశానికే ప్రజాస్వామ్యంలో మకుట ఉన్న దేశం ఈ బీజేపీ పరిపాలనలో అది మంట కలుస్తూ ఉంది, విచ్ఛిన్నం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా అందరూ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి దీనికి తోడు ఏదైతే 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారికి వచ్చి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. దీనికి తోడుగా 5 న్యాయ గ్యారంటీలు కూడా రాహుల్ గాంధీ గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దేశ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పాలమూరు రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మారబోతూ ఉన్నాయి.